హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? మేము హాస్టల్స్ ట్రిప్ వెళ్ళామండి. చాలా నైట్ అయిపోయింది అక్కడికి వెళ్ళేసరికి. చూడండి ఎంత చీకటిగా ఉందో. చుట్టూ చెట్లు అస్సలు ఎంత చీకటంటే వెళ్ళేటప్పుడంతా దయ్యాల కథలు చెప్పుకుంటా వెళ్ళాము. చాలా భయమేసింది. ఇంకా ఆ రోజు నైట్ అక్కడ రూమ్ తీసుకొని అక్కడ స్టే చేసాము. మార్నింగ్ చూడండి ఎంత బాగుందో వ్యూ అయితే. మేము సన్‌రైజ్, సన్‌సెట్ చూద్దామనేసి వెళ్ళాం గానీ మాకు రెండూ కుదరలేదు. సన్‌రైజ్ చూద్దామనుకుంటే ఇంకా టైం అయిపోయింది అనేసి మార్నింగే కిటికీలోంచి చూస్తే మాకు కనపడింది బాగా సన్ను. ఆ చుట్టూ చెట్లు గానీ, అక్కడ చూడండి ఎంత బాగుందో ఆ సౌండ్లు గానీ, చెట్ల సౌండ్లు, చెట్ల నుంచి పక్షుల సౌండ్, రాగాలు చాలా బాగా అనిపించింది. హార్స్‌లీస్‌లోకి ఎక్కువ ఏం చూడడానికి లేకపోయినా మనము అది వ్యూ పాయింట్ ఉంటదండి. అక్కడ ఫోటోస్ తీయడానికి చాలా బావుంటది. మేము కూడా చాలా పిక్స్ తీసుకున్నాము. ఇంకా అక్కడ అంతగా ఏముండవు గానీ వెళ్ళొచ్చు. మనం సమ్మర్‌లో కొంచెం బాగా ఎంజాయ్ చేయొచ్చు అక్కడ. మొన్న వెళ్ళాం కదండీ! అసలు ఎంత చలిగా ఉందంటే అంత చలిగా ఉంది. 2 దుప్పట్లు కప్పుకుంటే కూడా చలి ఆగలేదు. అంత చలేసింది. మళ్ళా మా తిరుపతికొచ్చేసరికి వేడి పుట్టేసిందండి అసలు. అంత బాగుంది హార్స్‌లీస్‌లో. సమ్మర్‌లో బాగుండొచ్చు. హార్స్‌లీస్‌నొచ్చేసి ఆంధ్ర ఊటీ అంటారంట అండి. ఊటీలాగా ఉంటది. ఇంకా మేము టిఫిన్ చేసుకొని ఇంకా రూమ్ వెకేట్ చేసేసాము. ఇంకా అక్కడ ఏం అంతగా ఉండవు కాబట్టి వ్యూ పాయింట్‌కెళ్ళేసి అక్కడే చూసుకొని అట్లే వెళ్ళిపోదాం. మళ్ళీ రూమ్‌కి ఎందుకులే అనేసి వెకేట్ చేసేసాము. ఇంకా లగేజ్ అంతా కార్‌లో పెట్టేసి ఇంకా చూసేటివి చూసేద్దాం అలాగే చూసుకుంటా వెళ్ళిపోదాం కార్‌లో అనేసి వెళ్ళాము. ఇంకా వెళ్తూ వ్యూ పాయింట్‌కి వెళ్ళాము. అక్కడ కొన్ని పిక్స్ దిగామండి. చాలా బాగుంటుంది. అదేదో గాలి ప్లేస్ అనో ఏదో అంటారంట. అసలు అక్కడికి వెళ్ళగానే ఎంత గాలి వేస్తుందంటే అంత గాలి వేస్తుంది. మనిషి సపోర్ట్ లేకపోతే మటుకు ఎగిరి వెళ్ళిపోతామేమో అంత గాలేస్తుందండి. ఆ సౌండ్లు కూడా జుజ్ అని ఎంత సౌండ్లు వస్తున్నాయంటే గాలి సౌండ్లు. కొండలు చూడండి ఎంత బాగా ఏదో పరిచినట్లుగా కొండలన్నీ ఎంత బాగున్నాయి చూడండి. అక్కడ మేఘాలు కూడా చూడండి కదులుతూ వెళ్తున్నాయి మెల్లిగా. మీరు గమనిస్తే కనపడుతుంది. కిందనే వెళ్తున్నాయి మేఘాలు కూడా. చాలా బాగుందండి ఈ వ్యూ పాయింట్ అయితే. ఇక్కడ ఫోటోషూట్ బాగా చేసుకోవచ్చండి. న్యూగా పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు కానీ, ఇంకా ఏదన్నా ఫోటోషూట్ దిగాలి అని అనుకునే వాళ్ళు కానీ, ఏదైనా మూవీకి కానీ, ఏదైనా షార్ట్ ఫిల్మ్స్ కానీ ఈ ఏరియా అయితే చాలా బాగుంటుందండి. చెట్లల్లో ఇట్లా కొండలలో తీసుకోవాలంటే చాలా బాగుంటుంది. మా ఫోటో తిప్పలు చూడండి. ఆ ధ్రువని ఇటు వెళ్ళాలా, అటు వెళ్ళాలా అర్థం కాక గాలికి వాడు ముందుకి, వెనక్కి తిరుగుతూనే ఉన్నాడు. అక్కడ మా పాపకి మా ఆయన ఫోటోషూట్ చేస్తున్నారు. చూడండి ఎగిరిపోతామేమో అంత గాలి వస్తుంది. ధ్రువ అయితే చాలా భయపడ్డాడు. మేమైతే చాలా ఎంజాయ్ చేసామండి. చాలా బాగుంది హాస్టల్స్ అయితే. చూడండి సన్ చూడండి ఎంత పెద్దగా కనబడుతున్నాడు మనకి ఈ సెల్లులో. మొత్తం చాలా బాగుందండి. మీరు కూడా ఎవరైనా చూసి ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి హాస్టల్స్ గురించి. మీరు కూడా ఏమేమి చూసారో కూడా కామెంట్ చేయండి. నా వీడియో ఎలా ఉందో. ఇంకా ఇంతసేపు తండ్రి కూతురు తీశాడు ఫోటోషూట్. ఇప్పుడు కూతురు తండ్రికి తీస్తుంది. ఇక్కడ చూడండి ఒక చిన్న ఆ రాయికి 2 బల్లులు ఉన్నాయి. వెరైటీగా ఎర్రగా నల్లగా ఉంటే అదొక కొంచెం వీడియో తీసుకుంటున్నాం. తర్వాత అక్కడే చిన్న జూ పార్క్ ఉంది. అది వచ్చేసి ఎంట్రీ ఫీజెస్ 20 రూపీస్ అంట. ఎక్కువ ఏం లేవు. జింకలు, కొంచెం పావురాలు, నెమళ్ళు అలాంటి కొన్ని ఉన్నాయి అంతే. చిన్న జూ పార్క్ అనమాట. వచ్చే వాళ్ళకి కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. చిన్నది పెట్టారేమో, మరి ఎక్కువ ఏమి ఉండవు. ఇంకా ఆడుకునేదానికి పిల్లలకి ఉయ్యాలలు అలాంటివి కూడా చిన్నవి ఉన్నాయి. తర్వాత ఇంక రిటర్న్ అయిపోయాం. అది ఘాట్ రోడ్ అండి, హాస్టల్స్ ఘాట్ రోడ్డు. చుట్టూ చూడండి చెట్లు ఎంత పచ్చగా ఉన్నాయో. చుట్టూ చెట్లలో పూలు ఎంత బాగున్నాయి చూడండి. చుట్టూ బాగున్నాయి. హాస్టల్స్ అయితే చాలా బాగుంటుంది. ధ్రువన్ అయితే చాలా ఎంజాయ్ చేశాడు వచ్చేటప్పుడు కానీ పోయేటప్పుడు కానీ. ఈ చిన్న షార్ట్స్ కూడా పెట్టానండి, వెళ్ళేది వచ్చేది కూడా చూడండి ఒకసారి. ప్లీజ్ అండి మా వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కొంచెం కామెంట్ చేయండి. మాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది, తెలుస్తుంది మాకు కూడా ఎంతమంది చూస్తున్నారు అనేసి అని. కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంకా కొంచెం మంచి వీడియోస్ పెడుతూనే ఉంటామండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. చూసేవాళ్ళు కొంచెం ఏమనుకోకుండా ఏ ఊరు నుంచి చూస్తున్నారో కూడా కొంచెం కామెంట్ చేయండి. నా వీడియో ఎంతవరకు రీచ్ అయ్యింది నాకు కూడా తెలుస్తుంది కదా, ఏ ఊరు వాళ్ళు